అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులకు ఎంఆర్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని కాంగ్రెస్ కిసాన్ సంఘ్ డిమాండ్. రైతులకు ఎంఆర్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సంఘ్ చైర్మన్ కామన ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ సంఘ్ చైర్మన్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నేటి వరకు రైతుల పట్ల గాని రైతాంగ సంస్థల పట్ల గాని ఎక్కడ స్పందించడం లేదన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఎరువుల ధరలు పెరిగిపోయి సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితిలో ఉందన్నారు. 264 రూపాయలు అమ్మాల్సిన యూరియా బస్తా నేడు 450 రూపాయల నుండి 500 వరకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు విస్తీర్ణం మేర ఎరువులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. जय कांग्रेस 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 राहुल गांधी नायकत्व राहुल गांधी नायकत्व राहुल गांधी नायकत्व రైతులకు యూరియాను రైతులకు యూరియాను రైతులకు యూరియాను రైతులకు యూరియాను రైతులకు యూరియాను ఎంఆర్పీకే రైతులకు యూరియాను ఎంఆర్పీకే. అందరికీ నమస్కారం. మోడీ ప్రభుత్వం ఈ దేశంలో వచ్చిన కాడి నుంచి 2014 నుంచి నేటి వరకు రైతాంగం పట్ల రైతు సమస్యల పట్ల ఎక్కడ స్పందించటం లేదు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మోడీ గారు అయితే దాదాపుగా 3 నల్ల చట్టాలు చేసి రైతాంగాన్ని నాశనం చేయాలని విపరీతమైన దుర్మార్గమైన ఆలోచన చేస్తే దాదాపు 18 నెలల పాటు అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ జంతర్ మంతర్ రోడ్లో 18 నెలల పాటు మా అధ్యక్షులు సుఖ్పాల్ సింగ్ గారి నాయకత్వంలో ఆ వేళ అక్కడ కంటిన్యూగా 18 నెలల పాటు ధర్నా చేసి ఆ చట్టాలను వెనక్కి తిప్పించాం. ఒక పక్క ఎరువుల ధరలు పెరిగిపోతూ సామాన్యుడికి రైతుకి అందుబాటులో లేని పరిస్థితిలో ఉంటే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు ఎక్కడ కూడా రైతుకు కావాల్సినటువంటి ఎరువులు సప్లై చేయట్లేదు. ముఖ్యంగా యూరియా 266 రూపాయలు బస్తా కొనవలసి ఉంటే ఈవేళ 450 నుంచి 500 రూపాయలకు బ్లాక్లో అమ్ముతున్నారు. దీనికి కారణం ఏంటంటే బ్లాక్ చేస్తున్నారు, డీలర్లకు సప్లై చేస్తున్నారు, ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీకి సప్లై చేస్తున్నారు, అలాగే మార్కెట్ ద్వారా సప్లై చేస్తున్నారు, ఆర్బీఎస్ అని చెప్పి రైతు భరోసా కేంద్రాలకు కూడా పెట్టి సప్లై చేస్తుంటే ఇవన్నీ కూడా అక్కడికి వచ్చిన సరుకంతా కూడా దొంగచాటుగా కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు ఇళ్ళకపోతున్నాయి. నిజమైన రైతులకి దొరకడం లేదు. సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో ఆయన జిల్లాలో చిత్తూరు జిల్లాలోనే ఈవేళ రైతాంగం విపరీతమైన బాధలు పడుతున్నారు. అక్కడ కూడా యూరియా సప్లై కావట్లేదు. వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు జిల్లా అయినటువంటి శ్రీకాకుళంలో కూడా ఇదే పరిస్థితి. రోడ్లెక్కి అక్కడ ధర్నాలు చేస్తున్నారు రైతాంగం అంతా. అక్కడ కూడా ఎవరికి ఎరువులు లభ్యం కావట్లేదు. వీళ్ళంతా పేపర్ పులిలాగా అధికారుల చేత తప్పుడు ప్రకటనలు చేయించి వీళ్ళ మాత్రం ఎక్కడ కూడా రైతులను ఆదుకునే పరిస్థితి కనపట్టలేదు. దానికోసమే ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుని ఈవేళ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కిసాన్ కాంగ్రెస్ తరఫున ధర్నాలు పిలిపించాం. దాని ప్రకారం మేము ఈవేళ ఇక్కడ ధర్నా చేస్తున్నాం. అయితే ఈవేళ ఇది అయిన తర్వాత కలెక్టర్ని కలిసి కలెక్టర్కి మెమోరాండం కూడా ఇస్తాం. ఇచ్చి దీన్ని వెంటనే రైతుకి యూరియాను సప్లై చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అంటే అందరికీ నమస్కారం. నా పేరు మధురవి రామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. అలాగే ఈరోజు ముఖ్యంగా మా శర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే మా కామన్ ప్రభాకర్ రావు గారి పిలుపు మేరకు ఈరోజు మన కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మన అమలాపురంలో కలెక్టరేట్ ముందు అమలాపురం డిస్టిక్ కోనసీమ జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. కేవలం రైతులకి సమయానికి యూరియా అందకపోవడం వల్ల నష్టపోతూ ఉన్నారు. యూరియాని ఎంఆర్పీ ధరలకి అందించాలని,
అలాగే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ సమర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది.